మనకు మళ్లీ కరోనా సమయం లాంటి పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇకపై మాస్కులు ధరించడం తప్పనిసరి కావచ్చని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరికొత్త బర్డ్ ఫ్లూ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. అమెరికాలో H5N1 వైరస్ వ్యాప్తిపై జరిగిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. గాలి ద్వారా కూడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుందని సూచించారు శాస్త్రవేత్తలు. కోళ్లు, పౌల్ట్రీ ఫార్మ్స్, పెంపుడు జంతువులు పరిసర ప్రాంతాల్లో లేకపోయినా వాటి నుంచి నేరుగా వ్యాపించే అవకాశం లేకపోయినా గాలి ద్వారా ఎంతో మందికి రోగం సోకుతుందని తెలిపారు. తాజా హెచ్చరికలతో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఏపీ, తెలంగాణ జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక సరికొత్త బర్డ్ ఫ్లూ వైరస్ ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వ్యాకరణం నాగేశ్వరరావు గారు ప్రముఖ వైద్యులు, ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్ డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైతే కరోనా తర్వాత ప్రజలు చాలా మటుకు ఈ అంటు వ్యాధులకు భయపడుతూ వస్తున్నారు, అండ్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ చూస్తుంటే కూడా ఇది గాలి ద్వారా సోకుతుంది అంటూ కూడా అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమంటారు? ఇది నిజంగా అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చా? ఇక్కడ ఏం జరిగిందంటే H5N1 అనేది హైలీ పాథోజెనిక్ ఏవియన్ వైరస్ గా, ఏవియన్ టైప్ గా మనకి WHO వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు దీన్ని మ్యూటేషన్స్ అంత ఫాస్ట్ గా లేవు. కానీ ఇప్పుడు మ్యూటేషన్స్ లో ఏం జరిగిందంటే, మ్యూటేషన్స్ అంటే ఇవి తనంతట తాను వైరస్ మార్చుకుంటుంది గుణగణాలు. అంటే నిన్న మొన్నటి వరకు కేవలం కోళ్ల వరకు వ్యాప్తి చెందేది. అంటే కోడి, పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఒక కోడి నుంచి ఇంకో కోడికి వచ్చేది. కానీ ఇప్పుడు కోడి నుంచి హ్యూమన్స్ కి, అంటే మానవులకి, మానవుల నుంచి మానవులకు కూడా వైరస్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయని మనం చూస్తున్నాం. దీన్నే మనం మ్యూటేషన్స్ అంటాం. ఈ H5N1 బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏదైతే ఇంతకుముందు B3.13 అనే స్ట్రెయిన్ ఉందో దానికి కొద్దిగా పవర్ ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా దానికి మనం చూసినట్టయితే ఒక 2-3 డేస్ లో మనకి స్టడీస్ ఏవైతే వచ్చాయో చాలా క్లియర్ గా చెప్తున్నాయి. B1.1 ఏదైతే స్ట్రెయిన్ కొత్తది వచ్చిందో, ఏదైతే మ్యూటేషన్ మనం కనుక్కుంటున్నామో ఆ మ్యూటేషన్ ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అని సైంటిస్టులు, వైద్యులు చెప్తున్నారు. ఎందుకు అనంటే ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే కోడి చనిపోయిన తర్వాత, కోడి రోగగ్రస్తం అయిన తర్వాత తను విసర్జన పదార్థం ఏదైతే వదులుతుందో ఆ విసర్జన పదార్థం గాలికి డ్రై అయి ఆ గాలిలో వ్యాప్తి చెందినప్పుడు ఆ గాలిలో వైరస్ కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని. ఇది చాలా గంటాప్రదంగా చెప్పాల్సిందంటే ఒక డేంజరస్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కోళ్ల పౌల్ట్రీ ఫామ్ లో ఉన్న వాళ్ళు, కోళ్లతోని బిజినెస్ చేసేవారు, కోళ్లు తినేవారు, అప్పటి వరకే మనం చూసాం. కానీ ఇప్పుడు ఏంటి, ఈ డేటా, ఈ స్టడీ వచ్చిన తర్వాత ఇది గాలి వ్యాప్తి జరుగుతుందనంటే మీరు అసలు కోళ్లతోని సంబంధం లేకుండా ఉన్నా కూడా ఇది గాలి ద్వారా మీకు సోకే అవకాశం ఉంటుంది అని సైంటిఫిక్ స్టడీస్ లో బయటపడ్డాయి. దట్స్ అన్ ఇంపార్టెంట్ చేంజ్. అంటే మనం మళ్ళీ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎస్ డాక్టర్ గారు, అంటే మీరు చెప్పినట్లుగా గతంలో ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ గురించి విన్నామో అప్పుడు వెంటనే చాలా మటుకు అందరూ చికెన్ కానివ్వండి ఇలాంటి పదార్థాలు తినడం మానేశారు పూర్తిగా. అండ్ ఇప్పుడు గాలి ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుందని తెలిసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కాస్త భయపడుతున్నారు. సో వారికి మీరు ఇచ్చే జాగ్రత్తలు, సూచనలు ఏంటి? చాలా క్లియర్ గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ సీరియస్ డిసిషన్. ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో, చికెన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దీని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఒక 1 month 2 months వరకు మనం రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం, అది గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాలి. రెండోది, గుంపు ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు, అక్కడ బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ అ బెటర్ సేఫ్టీ. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. హెల్మెట్ పెట్టుకుంటే తల పగలకుండా ఉంటుంది యాక్సిడెంట్ అయినా కూడా. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకుంటే అది సోకకుండా కొంతవరకు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. మూడోది, అతి కీలకంగా చాలా మంది అడుగుతున్నారు, చికెన్ ఎగ్స్ తినాలంటే ఏం చేయాలి? ఒక 3 months హోల్డ్ ఆన్ చేయడం మంచిదండి. నేను యాజ్ అ డాక్టర్ ఐ వుడ్ సే
యాజ్ అ మెడికల్ పర్సన్ ఐ వుడ్ సే ఒక 2-3 months కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఈ వ్యాప్తి నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేదన్నట్టయితే అనవసరంగా ఆ స్ట్రెయిన్ వ్యాప్తిలో మనం కూడా వైరస్ ఎంటర్స్ ద బాడీ, అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, అండ్ ఇంకా కొంతమంది కూడా మీరు చెప్తున్నట్లుగా ఈ 2-3 months హోల్డ్ చేయాలన్నా కూడా చాలా మంది దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. లైక్ ఈ గుడ్లను కానివ్వండి, చికెన్ ని కానివ్వండి ఉడికించుకొని తింటే ఏం కాదు అంటూ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి కనిపిస్తూ వస్తున్నాయి. సో ఇది ఎంత మేరకు కరెక్ట్ అనుకోవచ్చు? దట్స్ అ వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చికెన్ అయినా గుడ్ అయినా బాయిల్ చేస్తే వైరస్ చచ్చిపోతుందా అనేది మీరు అడిగారు. ఎస్, ఏదైనా సరే బాయిల్ చేస్తే వైరస్ చనిపోయే అవకాశాలు ఉంటాయి, దాంట్లో అనుమానమే లేదు. కానీ నేనేమంటున్నానంటే ఆ చికెన్ మటన్ తయారు చేసి ఆ చికెన్ ఏదైతే తయారు చేస్తున్నారో తయారు చేసేటప్పుడు డైరెక్ట్ గా అక్కడ కాంటాక్ట్ లో ఉన్న మనిషి ఎవరైతే ఉంటారో అతను ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అది మన ఇంట్లోనే కనుక మనం ఎక్స్పోజ్ అయితే మన బిలౌడ్ వన్స్, మన నాన్నో తమ్ముడో అక్కో చెల్లో పోయి షాప్ నుంచి తీసుకొస్తే తను ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయిగా. సో ఇవన్నీ కూడా ఎక్స్పోజర్ లెవెల్స్ ని మనం చూసుకొని మనం చెప్తుంటాం. అందుకనే ఇదేమో లైఫ్ లాంగ్ ప్రొసీజర్ కాదు. ఏ వైరస్ అయినా ఒక పీక్ వస్తుంది, తర్వాత స్లోప్ వస్తుంది. అందుకనే ఇక్కడ మనకి పీక్ ఇంకా రాలేదు, మనకి ఇంకా కేసులు విపరీతంగా పడలేదు. కానీ అంచనాలు మాత్రం ఒక్కసారి పెరిగితే ఇబ్బంది అవుతుందని భయంలో ఉన్నాము. అలాంటి సందర్భంలో ప్రజలు ఏం చేయాలి? ఒక 1 month 2 months లెట్ us బి అవే అని అనుకోవడం చాలా ఉత్తమం. ఓకే డాక్టర్ గారు, అండ్ ఇంకొకటి, ప్రతి ఏడాది ఇదే సమయానికి బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తిస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇదే టైంకి రకంగా ఈ వైరస్ విజృంభిస్తుంది? ఇది బర్డ్ ఫ్లూ వైరస్ అని కాదండి, ఏ వైరస్ అయినా సరే జనరల్ గా ఈ చలికాలం నుంచి ఎండాకాలానికి పోయే టైము, అంటే చలికాలంలో వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంటాయి కాబట్టి, చలికాలంలో మంచు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఫాగ్ వల్ల కూడా దీనివల్ల స్ప్రెడ్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కంజంక్టివైటిస్, వైరల్ కంజంక్టివైటిస్ ఎక్కువగా వస్తుంది H5N1 లో. అంటే సోర్ థ్రోట్ రావడము, జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు రావడమే కాకుండా కంటి దురదలు రావడము, కన్ను ఎర్రగా అవడము, పింక్ ఐ అని అంటాం. ఇవన్నీ కూడా ఈ H5N1 లక్షణాలు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కొద్దిగా చల్ల ప్రాంతాల్లో ఉన్నప్పుడు, కొద్దిగా మంచు ఉన్నప్పుడు. మనకు అందుట్లో హైదరాబాద్ లో కబూతర్లు ఎక్కువ, మనకి పీజియన్స్ పావురాలు ఎక్కువ. మేము ఇంతకుముందు చూస్తుంటాం ఒక పల్మనాలజిస్ట్ గా, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ గా, పావురాలు వేసిన లెట్టల నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పావురాలు వేసిన లెట్టలకి ఎక్స్పోజర్ అయితే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఊపిరితిత్తులకు జరిగి ఇంటెస్టిషియల్ ఫైబ్రోసిస్ వస్తుంది. ఇవన్నీ కూడా డేంజరస్ కండిషన్, ప్రజలకి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు పరిశోధనలో? ఆ పీజియన్ కబూతర్ ఏదైతే ఉందో, పావురాలు ఏవైతే ఉన్నాయో అవి హోస్ట్ లాగా పనిచేస్తాయి H5N1 బర్డ్ ఫ్లూకి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో? ఎందుకంటే కబూతర్లు అన్ని అపార్ట్మెంట్లు, అన్ని ఇళ్ల దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, మీరు చెప్తున్నట్లుగా ఈ పావురాల వల్ల కూడా ఈ పల్మనరీ డిసీజెస్ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి, సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లుగా మెట్రో నగరాల్లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పావురాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అలాంటి ప్లేసెస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనుకోవచ్చు? ఒక వైద్యుడు లాగా, ఒక మ్యాన్ ఆఫ్ సైన్స్ లాగా ఎక్కడెక్కడైతే పావురాలు ఉన్నాయో అక్కడక్కడ కనుక H5N1 వైరస్ సోకిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ నిప్పు రవ్వ దగ్గర కిరోసిన్ బాటిల్ పెట్టినట్టే. ఇట్స్ ఎ టూ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకనంటే అది హోస్ట్ అని అంటున్నాం మనం. అంటే వైరస్ తన శరీరంలో, అంటే కబూతర్ అనండి, పావురాలనండి, వాటి శరీరంలో పోయి మ్యూటేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఎత్తుక్కుంటుంది. పావురాల శరీరంలో వెళ్ళిన తర్వాత అది హార్వెస్ట్ అవ్వడము, అక్కడ మ్యూటేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయని శాస్త్రీయంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ పావురాల దగ్గర నుంచి చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అపార్ట్మెంట్ లో మెష్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లీన్ చేసే వాళ్ళు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పావురాల విసర్జన పదార్థం హ్యాండిల్ చేసేటప్పుడు దాని గ్లౌజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ H5N1 కి అతి కీలకంగా ఇది పింక్ ఐ కంజంక్టివైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గాగల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఐ ప్రొటెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదన్నట్టయితే ఇంతకుముందు కరోనాలో ఎంట్రీ ఎలా ఉండేది బాడీలో కనంటే ముక్కు ద్వారా వెళ్ళేదని చెప్పాను. ఇప్పుడు ఎంట్రీ ముక్కు ద్వారా, నోటి ద్వారా, కన్ను ద్వారా కూడా ఎక్కువగా కేసెస్ కనపడుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఎస్ డాక్టర్ గారు, మీరు చెప్తుంటే కూడా ఈ ఏదైతే ఈ వైరస్ తీవ్రత ఏ రకంగా ముందుకెళ్తుందో కూడా క్లియర్ గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంత ఫాస్ట్ గా ఈ మ్యూటేషన్ జరుగుతుంది కాబట్టి ఈ వైరస్ పట్ల 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తే బెటర్ అనుకోవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ టర్న్ ఆఫ్ ఎ క్వశ్చన్ అండి. ఎందుకనంటే
ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యతగా పెద్దన్నగా ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. దాంట్లో ఆరోగ్య శాఖ వాళ్ళు చాలా ప్రొయాక్టివ్ ఉండాలి. ప్రొయాక్టివ్ ఉండాలంటే ఏం చేస్తారు, ఎన్ని కోళ్లు చచ్చిపోయానని ప్రెస్ మీట్ పెట్టడం కాదు. ప్రొయాక్టివ్ ఉండడం అంటే ఇది వ్యాప్తి చెందకుండా ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. మంత్రివర్గానికి ఏం చేయాలి, ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ని ఇమ్మీడియట్ గా దే షుడ్ షట్ డౌన్. ఎక్కడ ట్రాన్సిట్ ఏది తెలంగాణకి ఆంధ్ర బార్డరే కాదు, తెలంగాణలో ఎన్ని పౌల్ట్రీస్ లో ఎంత వైరస్ ఉందని ఎలా చెప్పగలం, చెప్పలేం కదా. అందుకనే ఇమ్మీడియట్ గా వేరే ఆలోచన లేకుండా ప్రజాశ్రేయస్సే ఆలోచన పెట్టుకొని పౌల్ట్రీ సెంటర్స్ ని క్లోజ్ చేయించాలి. అంటే దట్ ఇస్ డు నాట్ బి నో బిజినెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బర్డ్స్ అట్లీస్ట్ ఫర్ 15 days కనుక చేయగలిగితే మనకి డైరెక్షన్ ఆఫ్ డిసీజ్ ఎటు పెరుగుతోందా తగ్గుతోందా అది మనకు తెలుస్తుంది. అంటే యథాతథ స్థితి తెలుసుకోవాలంటే యూ షుడ్ స్టాప్ ద సేల్ ఆఫ్ ద చికెన్, యూ షుడ్ స్టాప్ ద సేల్ ఆఫ్ ఎనీ బర్డ్ ఫ్రమ్ ద పౌల్ట్రీ. దెన్ యూ కెన్ అంటే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్స్.